కన్స్ట్రక్టర్స్ అనేటివి .NETలో ఎలా ఉంటాయి, అదేవిధంగా డిస్ట్రక్టర్స్ అనేటివి ఎలా ఉంటాయి ఇప్పుడు మనం చూస్తాం. మరి కన్స్ట్రక్టర్ అంటే నథింగ్ బట్ ఒక క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షనే, స్పెషల్ మెంబర్ ఫంక్షన్ అనమాట. మరి ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఇనిషియలైజ్ చేసేదానికి, వేరియబుల్స్కి వాల్యూస్ ఇనిషియలైజ్ చేయడం, అలాగే అలకేట్ చేయడం, ఇట్లాంటివంతా కూడా ఈ కన్స్ట్రక్టర్ చేస్తుంది. మరి ఈ కన్స్ట్రక్టర్ అనే మెథడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే మెథడ్ ఇదేనమాట ఒక క్లాస్ లోపల. అంటే క్లాస్ లోపల ఎన్ని మెథడ్స్ ఉన్నా సరే ఫస్ట్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే దీనికి క్లాస్కి ఆబ్జెక్టు లేదంటే ఇన్స్టాన్స్ క్రియేట్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ కూడా యాక్టివేట్ అవుతుంది, లేదంటే రన్ అవుతుంది. మరి ఇంకా ఈ కన్స్ట్రక్టర్ ఏ వాల్యూని, అంటే కన్స్ట్రక్టర్ అనేది ఒక మెంబర్ ఫంక్షన్ లేదంటే మెంబర్ మెథడ్ అయినా కానీ ఇది ఏ వాల్యూని రిటర్న్ చేయదన్నమాట. మరి దీన్ని ఓవర్ రైడ్ కూడా మనం చేయలేం. అంటే ఒకసారి ఆ మెథడ్ రాసినప్పుడు మళ్ళీ రిపీట్ చేసి వేరే విధంగా రాసేదానికి, ఓవర్ రైడ్ చేసేదానికి కుదరదన్నమాట. మరి ఇక్కడ న్యూ అనే కీవర్డ్ ద్వారా ఒక క్లాస్ లోపల ఒక కన్స్ట్రక్టర్ని మనం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది మన క్లాస్ పేరేమి ఇచ్చాం, కన్స్ట్రక్టర్ అనే పేరు ఇచ్చాం. మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఏదో XYZ అని ఇస్తున్నాను. మరి పైన కూడా XYZ అనే పెడతాం. మరి దీని లోపల ఒక వేరియబుల్ ఉంది, అదే X అనే వేరియబుల్. ఇదండి ఈ క్లాస్కి కన్స్ట్రక్టర్. ఇది పబ్లిక్ సబ్ న్యూ అని ఇచ్చి ఒక పారామీటర్ ఇచ్చున్నాం. ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ లోపల X ఈక్వల్ టు వాల్యూ, అంటే ఇక్కడ పారామీటర్గా ఇచ్చిన ఈ వాల్యూని X అనే దానికి అసైన్ చేస్తున్నాం. మరి డిస్ప్లే అనేది ఇక్కడ నార్మల్ ఫంక్షన్. మరి ఈ ఫంక్షన్లో మనం జస్ట్ ఆ యొక్క వాల్యూని రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇదేం చేస్తుంది, X వాల్యూని ప్రింట్ చేస్తుంది ఈ ఫంక్షన్ అన్నమాట. ఇదేమో అసైన్ చేస్తుంది కాబట్టి ఇది కన్స్ట్రక్టర్. మరి రెండు కూడా మెంబర్ ఫంక్షన్సే. మరి దీన్ని మాత్రం స్పెషల్గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా అంటే చూడండి, మాడ్యూల్లోకి వెళ్ళాం, మెయిన్లోకి వెళ్ళాం. ఇక్కడ డిమ్ CON అనేది ఆబ్జెక్ట్ అనమాట. దేనికి, XYZ అనే క్లాస్కి. సో ఎప్పుడైతే ఆ CON అని ఇక్కడ ఈ న్యూ కీవర్డ్ ద్వారా ఆబ్జెక్ట్ని తీసుకోవడం జరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా ఇది యాక్టివేట్ అయిపోతుంది. అంటే దీన్ని మామూలు ఈ మెంబర్ ఫంక్షన్ లాగా con.display అని ఇట్లా కాల్ చేసాం కదా, ఇది ఆర్డినరీ ఫంక్షన్ లేదంటే ఆర్డినరీ మెథడ్ అనుకోండి. దీనిలాగా దీన్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో అప్పుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ పారామీటర్లో ఈ వాల్యూ ఎంత ఇచ్చాము, 10 అనే వాల్యూ ఇవ్వడం జరిగింది. ఈ 10 అనేది ఆటోమేటిక్గా Xకి అసైన్ అయిపోయి ఉంటుంది అనమాట. అది కన్స్ట్రక్టర్ యొక్క యూజ్. ఓకే, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. మనం ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా ఇనిషియలైజ్ చేయబడతాయి. తర్వాత రైట్ లైన్ ద్వారా జస్ట్ సింపుల్గా ఈ మెసేజ్ని డిస్ప్లే చేస్తున్నాం డిస్ప్లే మెథడ్ ద్వారా. ఓకే, చూడండి, అంటే ఈ క్లాసు లోపల
ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ లేదంటే మెంబర్ మెథడ్స్ ఉన్నా కానీ అన్నిటిని కాల్ చేయాలి ఎక్సెప్ట్ ది కన్స్ట్రక్టర్. ఈ యొక్క కన్స్ట్రక్టర్ న్యూ అనే కీవర్డ్ ద్వారా స్టార్ట్ చేయబడి క్లోజ్ చేయబడి ఉంది. సో ఇది ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ని ఇస్తుంది. అంటే ఇక్కడ 60 ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఈ 60 అనే వాల్యూ దీనికి ఎక్స్కి అసైన్ కాబడింది. ఈ విధంగా ఆటోమేటిక్గా వాల్యూస్ని ఇన్షియలైజ్ చేసేదానికి కన్స్ట్రక్టర్ని వాడతాం. కన్స్ట్రక్టర్ అనేది ఫస్ట్ మెంబర్ టు ఎగ్జిక్యూట్ అనమాట అమాంగ్ ఆల్ ది మెంబర్ మెథడ్స్ ఆర్ మెంబర్ ఫంక్షన్స్. ఓకే, అలానే మనం డిస్ట్రక్టర్ చూసినట్లయితే డిస్ట్రక్టర్ అనేది వాల్యూస్ని, అంటే చెప్పాలంటే కన్స్ట్రక్టర్ ద్వారా ఇచ్చిన వాల్యూస్ని డీఇన్స్టలైజ్ చేయడం, లేదంటే మనం క్రియేట్ చేసిన ఆ ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేసేయడం, అంటే మెమొరీలో నుంచి తీసేయడం డిస్ట్రక్టర్ యొక్క వర్క్ అనమాట. మరి ఈ డిస్ట్రక్టర్ ఫైనలైజ్ మెథడ్ ద్వారా, అంటే అన్ని మెథడ్స్ ఆబ్జెక్ట్లో లేదంటే క్లాసులో వర్క్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎగ్జిక్యూట్ అయ్యే మెథడే ఫైనలైజ్ మెథడ్. ఈ ఫైనలైజ్ మెథడ్కి ముందర ఓవర్ రైడ్స్ అనే కీవర్డ్ మనం పెట్టినట్లయితే అదే డిస్ట్రక్టర్గా వర్క్ అవుతుంది. సో క్లాసు లోపల ఎన్ని మెంబర్ మెథడ్స్ లేదంటే ఫంక్షన్స్ ఉన్నా లాస్ట్లో ఎగ్జిక్యూట్ అయ్యేది ఈ యొక్క డిస్ట్రక్టర్ అన్నమాట. అంటే ఆబ్జెక్ట్ తోటి ఇంకా ఏ అవసరము లేదు అన్నప్పుడు వర్క్ అయ్యేదే ఈ యొక్క డిస్ట్రక్టర్. మరి ఇది ఎలా వర్క్ అవుతుందంటే చూడండి, ఇదే క్లాస్లో XYZ క్లాస్లోనే నేను ఈ ఓవర్ రైడ్స్ కీబోర్డ్ యూజ్ చేసి ఫైనలైజ్ మెథడ్ని రాస్తున్నాను. మరి ఇప్పుడు డిస్ట్రక్టర్ ఏ టైంలో యాక్టివేట్ అవుతుంది అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్లో మనం ఆబ్జెక్ట్కి సంబంధించిన అన్ని మెథడ్స్ లేదంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ వాడేసామో అప్పుడు ఫైనల్గా ఇక అవసరం లేదు ఆబ్జెక్ట్ తోటి అనుకున్నప్పుడు మీ యొక్క మిగతా మెథడ్స్ మిగతా ఆబ్జెక్ట్స్కి ఈ యొక్క కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క మెమొరీని కానీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నట్టు తెలియజెప్పేదే ఈ యొక్క ఫైనలైజ్ మెథడ్ అన్నమాట. చూడండి, అంత అయిపోయింది, హలో అని వచ్చింది. తర్వాత అంటే లాస్ట్లో ఎగ్జిక్యూట్ అయింది, దాన్ని కూడా కాల్ చేయలేం మనం, ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఇది కన్స్ట్రక్టర్ లాగానే, కన్స్ట్రక్టర్ ఏమో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, డిస్ట్రక్టర్ ఏమో లాస్ట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అదనమాట. ఈ రెండింటిని కూడా కాల్ చేయాల్సిన అవసరం ఉండదు ఏ క్లాస్లో అయినా సరే. మిగతా ఎన్ని మెథడ్స్ క్రియేట్ చేసినా వాటిలన్నిటిని ఇట్లా డాట్ అని పెట్టి ఆ ఆబ్జెక్ట్లో ఉన్న మెంబర్స్ని కాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ న్యూ అనే కీవర్డ్ ద్వారా క్రియేట్ చేయబడిన ఈ మెథడ్ కన్స్ట్రక్టర్ అయితేమి, లేదంటే ఈ ఫైనలైజ్ మెథడ్ ఏదైతే ఓవర్ రైడ్స్ అనే కీవర్డ్ ద్వారా మనం ఇచ్చామో ఈ రెండింటిని ఆటోమేటిక్గా ఈ యొక్క ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మెయింటైన్ చేస్తుంది. అవి ఆటోమేటిక్గా కాల్ చేయబడతాయి. ఓకే.